హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మట్టి పాత్రను మనం కొత్తగా తెచ్చుకున్న తర్వాత ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపించబోతున్నానండి. ఆల్రెడీ నేను సీజనింగ్ చేసుకున్న తర్వాత రైస్ వండాను కదా, అలా తయారవుతుంది. మనం నీట్గా చేసుకోవాలి. మనం కొత్తది తెచ్చుకున్న తర్వాత ఒక 24 hours కానీ 48 అంటే 1 day or 2 days మినిమం 1 day అయినా మనం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం నెక్స్ట్ డే ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో ఒక 3 tablespoons పిండి, ఏదైనా బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ ఏ పిండి అయినా, మైదా పిండి కాకుండా పిండి వేసుకోండి. వేసి దాంట్లో ఒక 1/2 teaspoon పసుపు వేయండి. అదంతా కలిసేలాగా అలా చేత్తో తిప్పేసేయండి. తిప్పిన తర్వాత అందులో పిండి అంతా కలిసిపోయి వాటర్లో, అప్పుడు మనము ఒక 2 teaspoons కానీ 3 teaspoons ఆయిల్ వేసి చిన్న మంట మీద కుక్ చేయాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఇలా చిక్కబడుతుంది, తర్వాత ఇంకా పూర్తిగా గట్టి పడుతుంది. అలా అయ్యే వరకు నిదానంగా ఉడికించాలి. ఇలా ఉడికించినప్పుడు ఇది చూడండి, అలా ఉడికించాలి. ఒకవేళ మీకు ఆయిల్ తగ్గిపోయింది అని అనిపిస్తే ఆయిల్ పేరుకుంటుంది చూడండి, ఈ రకంగా ఆయిల్ అవ్వాలి. మళ్ళీ తగ్గింది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేయండి. దీన్ని చల్లారిన తర్వాత కడిగేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం లోపలంతా రుద్దేసేయాలి. ఆయిల్ మొత్తం ఆ కుండకు పట్టించాలి. లోపల సైడు పట్టించిన తర్వాత ఒక వెల్లుల్లి తీసుకొని దాన్ని రుద్దాలి. లోపల మొత్తం రుద్దేసి తర్వాత 1 day తర్వాత మొత్తం కడిగేసి మనం వంటకు ఉపయోగించుకోవచ్చు. మనం రైస్కి కానీ కర్రీస్ కానీ ఏ రకమైన వంట అయినా మనం ఇందులో చేసుకోవచ్చు. మనం రాస్తున్నప్పుడు పూర్తిగా అరిగిపోతుంది చూడండి, అందులో మీకే తెలుస్తుంది. ఈ రకంగా మనం సీజనింగ్ చేసుకుంటే మనకు గ్యాస్ స్టవ్ మీద వండుకోవడానికి రెడీ అవుతుంది. ఇలాగే చేసుకొని మనం వాడుకోవాలి. ఇందాక మనం చేసిన ప్రాసెస్ చూశారు కదండి. ఆ రకంగా చేస్తే మనకు ఈ కుండ ఎక్కువ రోజులు వస్తుంది. ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద వండుతున్నాం కదా, దానివల్ల కుండకు మరి ఎక్కువ మంట ఒకే చోట తగిలినందుకో ఏమో కానీ తొందర పగుళ్ళు వస్తాయి, పగిలిపోయే అవకాశము ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు రాదు, మనకు వండుకోవడానికి ఉపయోగపడకుండా పోతుంది. అందుకని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది, ఈజీగా వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనము మామూలు పాత్రలు వాడినట్టుగా స్టార్టింగ్లో మనం ఇమ్మీడియట్గా వాడుతున్న టైంలో, అంటే ఫస్ట్ టైం వాడుతున్న టైంలో ఒక 7-8 సార్లు అన్న మనం వాడేటప్పుడు సిమ్లో పెట్టుకొని మనము ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేడెక్కాలి, పాత్ర వేడెక్కాలి అని చూసుకోకూడదు. జస్ట్ స్టవ్ మీద పెట్టగానే ఆయిల్ వేసేసుకొని మనం వంట చేసేసుకోవాలి. మనం వేయాల్సినవి వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మనకు ఎక్కువ రోజులు వస్తుంది, ఈజీగా వాడుకోవడానికి మనకు కుండ రెడీ అవుతుంది. అంటే మనకు ఈ పగుళ్ళు వచ్చి స్టవ్ అంతా పాడైపోతుంది, కుండ కూడా పగిలిపోయే అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ మంట పెట్టి కుండ వేడి బాగా ఎక్కాలి అని అట్లా చూడకూడదు. ఈ కుండ విషయంలో మామూలు పాత్రల్లో చేసినట్టుగా కాకుండా దీన్ని కొంచెం ఫస్ట్లో కేర్ తీసుకుంటే కనుక ఎక్కువ రోజులు వస్తుంది. ఈ సీజనింగ్ కనుక మీరు చేస్తే మీకు ఈ కుండలు వాడుకోవడం ఇబ్బంది అనేది ఉండకుండా చాలా ఈజీగా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది, ఈజీగా వాడుకోవచ్చు. నాకైతే ఈజీగానే అనిపిస్తుంది. మీరు వాడి మీకు కనుక నచ్చితే, అంటే మీ ప్రాసెస్ కనుక ఇది నాకు తెలుసు కాబట్టి నేను వాడుతున్నా కాబట్టి ఈ ప్రాసెస్ మీకు తెలియజేయాలని, మీరు కూడా ఇలా వాడుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.